సత్యదేవ్ హీరోగా వచ్చిన సినిమా జీబ్రా. కన్నడ స్టార్ డాలీ ధనుంజయ, సత్యరాజ్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాస్రూర్ వంటి పేర్లు ఉండటంతో సోషల్ మీడియాలో మంచి బజ్ నైతే క్రియేట్ చేసింది. అలాగే బ్లఫ్ మాస్టర్, గాడ్సే వంటి సినిమాల తర్వాత సత్యదేవ్ నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై బానే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఆ అంచనాల్ని జీబ్రా అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో జనాల్లో బానే ఇంట్రెస్ట్ నైతే పెంచేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాటలు, సోషల్ మీడియాలో సత్యదేవ్ అన్ని తానే చేసిన ప్రమోషన్స్ ఏ మాత్రం ఉపయోగపడ్డాయో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సినిమా బ్లఫ్ మాస్టర్ రేంజ్ లో ఉందా లేదా అంతకు మించి ఉందా? సత్యదేవ్ స్క్రిప్ట్ ఎప్పుడు పక్కాగా ఉంటుంది కాబట్టి ఈసారి కూడా అది మిస్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా ఫ్లాట్ కథ మొత్తాన్ని నడుపుతుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సత్యదేవ్, ధనుంజయ పోటాపోటీగా నటించి అదరగొట్టారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా సెకండ్ హాఫ్ పై ఉత్కంఠతను పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా కామెడీ, ఎమోషన్ బాగా పండాయని చెప్పాలి. ముఖ్యంగా సత్యదేవ్, సత్య, సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్ వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. కొత్త క్యారెక్టర్లు సునీల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక కమేడియన్ సత్య మళ్లీ అదరగొట్టాడు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంది. రవి బాస్రో డైరెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. ముఖ్యమైన సీన్స్ లో తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడనే చెప్పాలి. ఎడిటింగ్ కూడా సినిమాని ఒక మెట్టు ఎక్కించింది. ఈ ఇయర్ ఎండ్ కి ఒక మంచి ఫన్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు. 2024 లో వచ్చిన బెస్ట్ మూవీస్ సరసన జీబ్రా పక్కా నిలుస్తుందనే అంటున్నారు నెటిజన్లు. సత్యదేవ్ కి ఒక మంచి కమర్షియల్ హిట్ వచ్చేసినట్లే అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.